హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఆవాస్ లివింగ్లో వచ్చేసి తూర్పు ఫేస్తో నిర్మాణం చేసినటువంటి 3 ఇళ్ళు అయితే కనుక సేల్కి అయితే వచ్చాయండి. 7.5 సెంట్లో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక సేల్కి అయితే వచ్చిందండి. ప్రొద్దుటూరులో ఈ కార్నర్లో ఉన్నటువంటి హౌస్ సంబంధించి అయితే కనుక మీరు ఇప్పుడు చూసినటువంటి వీడియో సంబంధించి అయితే కనుక ఎలివేషన్ సంబంధించి కూడా చాలా 33 అడుగులు వెడల్పు 54 అడుగులు పొడవుతో ఈ ఇంటి నిర్మాణం చేశారండి. మొత్తం వచ్చేసి 7.5 సెంటు ఈ ఇంటికి సంబంధించి స్థలం అనేది మనకు. అలాగే వచ్చేసి ఇంటి ముందర వచ్చేసి మనకు 30 అడుగులు పోరెడ్డి అండి. అతని నెంబర్ కూడా నేను వచ్చేసి వీడియో మీదనే రన్ చేస్తాను. మీకు ఈ హౌస్ సంబంధించి ఇంటి ముందర వచ్చేసి మనకు 30 అడుగుల రోడ్ అనేది ఉంది. అలాగే వచ్చేసి పార్కింగ్ ప్లేస్లో వచ్చేసి 2 కుళాయిలు అనేది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక ఉన్నాయన్నమాట. ఇక చూడొచ్చు. వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి డైరెక్ట్ వచ్చి విజిట్ చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను కదా, ఆ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీకు ఆ నెంబర్. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించిన వుడ్ వర్క్ అయితే చాలా ఆకర్షణీయంగా అయితే కనుక ఉందన్నమాట. ఇకపోతే మనకు ఈ హౌస్ సంబంధించి మంచి ప్లానింగ్తో అయితే కనుక ఈ హౌస్ నిర్మాణం అనేది చేశానండి. ఇప్పుడు వీడియో అనేది కొద్దిగా లెంతీగా ఉంటుందండి. ఎందుకంటే కనుక ప్రతి ఫ్రేమ్లో వచ్చేసి మీకు మీ హౌస్ సంబంధించి అందాలు అనేది ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చూపించాలనే ఉద్దేశంతో అయితే కనుక వీడియో లెంతీ తీయడం జరిగింది. ఇకపోతే కనుక మనం మెయిన్ డోర్ నుండి స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే వచ్చేసి టాప్లో వచ్చేసి మనకు పీవీపీతో చాలా ఆకర్షణీయంగా ఈ వర్క్ అనేది చేయించాలన్నమాట. ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేసినారనమాట. ఈ హౌస్ సంబంధించి ఉత్తరం ఫేస్కి కూడా మనకు ఒక కాంపౌండ్ అనేది ఉంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఉత్తరం ఫేస్తో డైనింగ్ హాల్ ఆపోజిట్లో మన కిచెన్, అలాగే మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దేవుని గుడి అనేది ఇచ్చిండారనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఉత్తరం ఫేస్తో ఉన్నటువంటి డోర్ నుండి చూస్తే కనుక హాల్ వ్యూ అనేది ఏ విధంగా కనిపిస్తుంది కనుక మీకు అర్థమవుతుంది. ఇకపోతే కనుక మెయిన్ డోర్కి ఆపోజిట్ ఉన్నటువంటి టీవీ స్టాండ్ సంబంధించి కబోర్డ్స్ కానీ చాలా ఆకర్షణీయంగా అయితే ఉన్నాయండి. వీడియోలో అయితే కొద్దిగా అప్ అండ్ డౌన్ కలర్ అనేది కంపల్సరీ అయితే కనిపిస్తుంది. డైనింగ్ హాల్కి ఎంట్రెన్స్లో వచ్చేసి ఐరన్తో చేసినటువంటి చాలా ఆకర్షణీయంగా ఉన్నటువంటి స్టాండ్ అనేది ఈ హౌస్ సంబంధించి ఆర్చ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి దేవుని గుడి సంబంధించి కూడా ఇక్కడ కూడా వచ్చేసి మనకు వెంటిలేషన్ దేవుని గుడికి రైట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్ అలాగే డైనింగ్ హాల్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక నిర్మాణం అనేది ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూసినప్పుడు వచ్చేసి ఆర్చ్ అనమాట. ఐరన్తో చాలా ఆకర్షణీయంగా చేసినారండి ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక. మనం చూసినప్పుడు వచ్చి ఇప్పుడు డైనింగ్ హాల్కి సంబంధించి కబోర్డ్స్ అయితే కనుక చూడొచ్చు. ఇక్కడ ఒక సింక్ అనేది ప్రొవైడ్ చేసినారు. అలాగే వచ్చేసి డైనింగ్ హాల్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు ఈ హౌస్ సంబంధించి హైలైట్ ఏంటంటే కనుక మనకు కబోర్డ్స్ కానీ అలాగే వచ్చేసి ఇంటికి సంబంధించిన పెయింట్ కానీ చాలా ఆకర్షణీయంగా అయితే ఉన్నాయి. అలాగే వచ్చేసి మంచి ప్లానింగ్ కనుక నిర్మాణం అనేది చేసినారనమాట ఈ బిల్డర్ వచ్చేసి. మనం చూసినప్పుడు వచ్చేసి సింక్ అనమాట. డైనింగ్ హాల్ సంబంధించిన ప్లేస్లో అయితే కనుక ఇది ఉంది. ఆపోజిట్లోనే మనకు కిచెన్ అనేది ఉంది. ఇక్కడ కూడా మనకు కిచెన్కి సంబంధించి కూడా కబోర్డ్స్ అనేది చాలా నీట్గా మంచి కలర్ అనేది సెలెక్షన్ అనేది చేసుకున్నారు అనమాట. ఈ ఇంటికి సంబంధించిన వర్క్ అయితే ఎలాంటి పెండింగ్ అయితే లేదండి. ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది. వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కొనుగోలు చేస్తే డైరెక్ట్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ నెంబర్కి కాల్ చేసి ఫుల్ టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకు బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు అనమాట. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ రైట్ వచ్చేసి బెడ్రూమ్స్ అనేది ఉన్నాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఈ హౌస్ సంబంధించి ఉంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి ఒకటి మిర్రర్ స్టాండ్ అనేది ప్రొవైడ్ చేసినారు. అలాగే వచ్చేసి ఇక్కడ మనకు పెద్ద కిటికీ అనేది వెంటిలేషన్ కోసం అనేది ఫ్లోరింగ్ సంబంధించి కూడా మనకు వచ్చేసి టైల్స్ అనేది యూజ్ చేసినారు. చాలా ఆకర్షణీయంగా అయితే కనుక డిజైన్ అయితే ఉన్నాయన్నమాట. మీరు వీడియోలో చూస్తున్న హౌస్ ఎవరైనా పొద్దుటూరులో కొనుగోలు చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారనమాట. వాళ్ళకి వచ్చేసి మన వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే మాత్రమే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కనుక మీరు ఇట్లా కొనుగోలు చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకు చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే కనుక ఇక మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే కనుక మనకు లెట్రిన్ బాత్రూంలో కూడా మనకు వచ్చేసి ఈ లేటెస్ట్ మోడల్గా ఉన్నటువంటి పింగాన్స్ అనేది ఈ బెడ్రూమ్ ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్ అయితే కనుక మన కబోర్డ్స్ అనేది స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ అనేది చేసిందనమాట. నచ్చితేనే కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక వచ్చేసి మనకు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొద్దుటూరులోని రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఒక వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేశానండి. మీరు ఇంకోసారి తెలియజేస్తున్నానండి. మనకు వచ్చేసి ప్రొద్దుటూరులోని ఆవాస్ లివింగ్ వెంచర్లో వచ్చేసి ఈ హౌస్ నిర్మాణం అనేది చేశారండి. తూర్పు ఫేస్తో నిర్మాణం చేశారు. మనకు వచ్చేసి 33 అడుగులు వెడల్పు, అలాగే వచ్చేసి 54 అడుగులు పొడవుతో ఇంటి నిర్మాణం జరిగింది. మొత్తం వచ్చేసి 7.5 సెంటు. అలాగే ఇంటి ముందర వచ్చేసి మనకు 30 అడుగులు రోడ్డు అనేది ఉంది. అలా కార్ పార్కింగ్ అవైలబుల్గా ఉంది. వాటరు ప్లస్ పవర్ అనేది ఇంటికి సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయి. లాస్ట్ వీడియో సంబంధించి అయితే కనుక నా యూట్యూబ్ ఛానల్ సంబంధించి మానిటైజేషన్ అయింది. అలాగే గూగుల్ పిన్ కూడా వచ్చిందని నేనైతే తెలిపాను. ఒక్కరు కూడా ఒక కంగ్రాచులేషన్స్